అర్థం చేసుకోగలిగినటువంటి వాళ్ళే ఈరోజు నన్ను నమ్మేటువంటి పరిస్థితి కూడా మీకు లేరు. ఇవాళ రేపో ఇవాళే నోటిఫికేషన్ వస్తుందని చెప్పేసి చెప్తాను. మళ్ళీ ఇటువంటి మాట కూడా మేము మాట్లాడలేకపోవచ్చు. వచ్చే రోజులు సాయంత్రం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత అందుకే అప్పీల్ చేస్తూ ఉన్నాను. విజ్ఞతతో ఆలోచన చేయండి, మనసుతో ఆలోచన చేయండి. ఒక ట్రాక్ రికార్డ్ ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, అంటే ట్రాక్ రికార్డ్ అంటే 20 సంవత్సరాల సుదీర్ఘ కాలం పాటు మేము వ్యవహరించినటువంటి తీరు కావచ్చు, ఈ ప్రాంతం పట్ల మేము చూపించినటువంటి బాధ్యతాయుతంగా నడిచినటువంటి పరిస్థితులు కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి అన్ని కులాల మతాల వర్గాల వారి పట్ల మేము చూపించుకున్నటువంటి నిబద్ధత కావచ్చు, వాళ్ళ కష్టాల్లో మేము తోడుండేటువంటి తీరుతెన్నులు కావచ్చు, మీరందరూ ఆలోచన చేసుకోమని చెప్పేసి మిమ్మల్ని అందరూ కూడా కోరుతూ ఉన్నారు. అందుకు అనుగుణంగానే భవిష్యత్తులో కూడా ఆలోచన చేయండి. 20 సంవత్సరాల కాలం పాటు ఏదో ఎన్నికల కోసమో ఎన్నికల సమయంలోనూ నటించాలా, లేదు మాటలు మాట్లాడాలని ఆలోచనతో ఎప్పుడు చేయాల. రిపీటెడ్గా అవసరం వచ్చినప్పుడల్లా, అవకాశం వచ్చినప్పుడల్లా మేము ప్రవర్తించినటువంటి తీరు మీరు గమనించినారు. భవిష్యత్తులో ఇంకా బాధ్యతగా, మరింత మెరుగ్గా ఈ ప్రాంతంలో అందరూ కూడా సంతోషంగా బతకాలనే ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులుగా వ్యవహరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరికీ కూడా తెలియజేస్తా ఉన్నాను. అంతేకాకుండా ఈ ప్రాంతానికి 20 సంవత్సరాల పాటు మమ్మల్ని గౌరవించినారు, మమ్మల్ని నమ్మినారు, మమ్మల్ని చేయి పట్టుకుని నడిపించినారు. మా కష్టాల్లో కూడా తోడున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు ఉన్నారు. అదే రకంగా తటస్థంగా ఉన్నటువంటి ఈ నియోజకవర్గ ప్రజలు ఉన్నారు. మాతో పాటు నడిచినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఉన్నారు. వాళ్ళందరికీ కూడా ఒకటే చెప్తున్నాను, 20 సంవత్సరాల కాలం నిలబెట్టినటువంటి రుణాన్ని తీర్చుకునేటువంటి అవకాశం మాకు ఈ సందర్భంగా మాకు ఉంది. అందుకే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాం. ఈ ప్రాంతాభివృద్ధికి పూర్తి స్థాయిలో, ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి కావచ్చు, ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యక్తుల కష్టాలు తీర్చాలనే ఆలోచనతోనే రాజకీయాలు చేస్తున్నాం. కానీ ఎంట తీసుకోవాలా, ఆస్తులు కూడా పెట్టుకోవాలనే ఆలోచనతో మేము రాజకీయాలకు రాలా. 20 సంవత్సరాలు మమ్మల్ని గమనిస్తే కూడా మీకు అర్థమవుతుంది. మా నోటితో చెప్పే కంటే మా జీవన శైలి కావచ్చు, మేము వ్యవహరించేటువంటి తీరు కావచ్చు, మీకు అర్థమవుతూనే ఉంటుంది. మేము సంపాదించింది ఎంత, మేము కూడబెట్టింది ఎంత, అసలు ప్రజల కోసం పని చేస్తున్నామా, లేదా మా కుటుంబం కోసం పని చేస్తున్నామా అనే ఆలోచన కూడా మీరు గమనించుకోమని చెప్పేసి కోరుతాం. ఎక్కడ కూడా స్వార్థ చింతన లేకుండా బతుకుతా ఉన్నాం. భవిష్యత్తులో కూడా అంతే స్థాయిలో బతుకుతాము, అంతే స్థాయిలో ఆలోచనతోనే ప్రజల పట్ల వ్యవహరిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. కాబట్టి కదిరి నియోజకవర్గానికి ఈ ఎన్నిక అనేది విలక్షణమైనటువంటి ఎన్నిక, ప్రత్యేకమైన పరిస్థితుల్లో జరుగుతున్నటువంటి ఎన్నిక. కాబట్టి ఏదైతే మేము ప్రజల్లో తిరిగినప్పుడు కూడా పదే చెప్తాను, మూడోసారి చెప్తున్నాను ఇదే ప్రెస్ మీట్లో, ప్రజల్ని గమనిస్తా ఉన్నాం, వాళ్ళలో మార్పు ఉంది. ప్రత్యేకించి ముస్లిం సోదరులు ఒక బాధ్యతగా ఆలోచన చేసేటువంటి ఆలోచన విధానం స్పష్టంగా మాకు కనపడుతుంది. అందుకే చెప్తున్నా, మిగతా వాళ్ళు కూడా తటస్థంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా ఆలోచన చేయండి. ఆలోచిస్తున్నటువంటి వ్యక్తులు 10 మందికి తెలియజెప్పండి. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా, తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ముస్లిం సోదరిమణులు కూడా మీరు కూడా ఆలోచన చేసి 10 మందికి తెలియజెప్పే ప్రయత్నం చెప్పండి. ఎన్నిక అనేది ఒక కులానికో మతానికి సంబంధించింది కాదు, మనుషులకు సంబంధించింది, మనసుకు సంబంధించింది, ఈ ప్రాంతానికి సంబంధించింది, ఈ ప్రాంత అభివృద్ధికి సంబంధించింది, మన జీవితాలకు సంబంధించింది. మన జీవితాల్లో మార్పు తీసుకొచ్చేటువంటి ప్రక్రియలో భాగంగా ఉండేటువంటి పరిస్థితుల్లోకి మనల్ని తీసుకుపోతుందనేది బలంగా నమ్మండి. అదే ప్రచారం చేయమని చెప్పేసి కూడా కోరుతా ఉన్నాను. ఎప్పుడు కూడా నిర్మాణాత్మకంగా వ్యవహరించేటువంటి వ్యక్తిత్వం ఉన్నటువంటి అభ్యర్థులుగానే మేము ఉన్నాం. ఇంతవరకు ఎవరు పక్కనోడిని వాడు తక్కువ, వాడిది అని చెప్పేసి గోగల్స్ క్యాంపెయిన్ చేసి మేము రాజకీయాలు చేయాలి, లేదంటే అభ్యర్థిని తప్పుపడుతూ మేము రాజకీయాలు చేయాలి. మేము ఎప్పుడు కూడా మేము పనిచేసినటువంటి విధానం, మేము వ్యవహరించేటువంటి విధానం, మా పార్టీ సిద్ధాంతం, మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారి గుణగణాలు, అంతే స్థాయిలో మా నాయకత్వ పటిమ కావచ్చు, మా నాయకత్వం ప్రజల పట్ల చూపించేటువంటి చిత్తశుద్ధి కావచ్చు, వాళ్ళ జీవితాల పట్ల మాకున్నటువంటి నిబద్ధత కావచ్చు, బాధ్యత కావచ్చు, చూసి ఆలోచన చేసేసి నిర్ణయం తీసుకోమని చెప్పేసి ప్రజల్ని కోరుతా ఉన్నాం. అంతే స్థాయిలో తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు కూడా మీకు అందరికీ చెప్తా ఉన్నాం, ఎన్నికల శంకారావం పూరించేసినాం. అందరూ కూడా నా చుట్టూ తిరిగే కంటే మీ ఊర్లలో, మీ ప్రాంతంలో పనిచేయమని చెప్పేసి అప్పీల్ చేస్తా ఉన్నాం.